ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో విరాట్ కోహ్లీ ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జైషాకు కెప్టెన్ రోహిత్ తేల్చి చెప్పినట్లు మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ పేర్కొనటం సంచలనంగా మారింది. పొట్టి కప్పు కోసం కోహ్లీని ఎంపిక చేయొద్దని బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పినట్లు వార్తలు రాగా, ఆ మాట చెప్పడానికి షా ఎవరని ఆజాద్ ప్రశ్నించాడు. టీ20 ప్రపంచ కప్లో ఆడబోయే భారత జట్టులో కోహ్లీ ఉండకుండా ఇతర సెలెక్టర్లను ఒప్పించే బాధ్యతను ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్కు జైషా ఎందుకు అప్పగిస్తాడు? జైషా సెలెక్టర్ కాదు. ఇందుకోసం ఈ నెల 15 వరకు అగార్కర్కు సమయం ఇచ్చారు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం అగార్కర్ ఈ విషయంలో ఇతర సెలెక్టర్లనే కాదు, తనకు తానే సర్ది చెప్పుకోలేకపోయాడు. ఇదే విషయమై రోహిత్తోనూ జైషా మాట్లాడాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కోహ్లీ కావాల్సిందేనని రోహిత్ చెప్పాడు. టీ20 ప్రపంచ కప్లో కోహ్లీ ఆడతాడు. దీనిపై జట్టు ఎంపికకు ముందే అధికారిక సమాచారం వస్తుంది. జట్టు ఎంపిక ప్రక్రియలో మూర్ఖులు తలదూర్చకూడదు అని 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడైన ఆజాద్ ఆదివారం ఎక్స్లో పోస్టు చేయడం కలకలం రేపింది. ఐపీఎల్ ముగియగానే జూన్ 2న ఆరంభమయ్యే టీ20 ప్రపంచ కప్కు అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పొట్టి కప్లో తలపడే భారత్కు రోహిత్ కెప్టెన్. కానీ ఈ టోర్నీలో కోహ్లీ ఆడతాడా లేదా అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ జట్టులోకి రాకుండా జైషా అడ్డుకుంటున్నాడనే అర్థం వచ్చేలా కీర్తి ఆజాద్ పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.